నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో రుమటాయిడ్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ వెల్కమ్ నమస్కారం అండి సుధారాణి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళవాతం అని కూడా అంటాము దాన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటారనమాట ఈ కీళ్ళవాతం కొంచెం మొండిదనమాట అంటే ఈ కీళ్ళ నొప్పులలో ఎన్నో రకాల నొప్పులు అనేటివి ఉంటాయి అంటే ఇప్పటికీ ఒక 100కు పైగా రకాలు అనేటివి ఉంటాయి అందులో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఇబ్బందికరంగా జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి అనమాట అయితే దాని గురించి చూసుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న కీళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని జాయింట్లకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ప్రతి మేల్ కానీ ఫీమేల్కి కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మన రోగనిరోధక శక్తి కణాలే కొన్నిసార్లు మన హెల్దీ జాయింట్స్ మజిల్స్ని ఇన్ఫ్లేమ్ చేసి డ్యామేజ్ చేయడాన్నే మనం ఈ కీళ్ళవాతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి సో దీంట్లో ఏంటంటే చిన్న కీళ్ళు అంటే చేతి వేళ్ళు కానీ కాళ్ళ వేళ్ళ నుంచి నొప్పులు అనేటివి స్టార్ట్ అవి ఇవి మెల్లమెల్లగా అన్ని కీళ్ళకి కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్య లక్షణాలు వచ్చేసి సో ఎర్లీ మార్నింగ్ విపరీతమైన నొప్పులు టైట్గా అయిపోవడము స్టిఫ్నెస్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాం అనమాట ఇది మళ్ళీ రోజు గడుస్తున్న కొద్దీ ఆ పెయిన్స్ అనేటి మూమెంట్ ఇస్తూ ఉంటే ఆ పెయిన్స్ అనేటి కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటాయి మళ్ళీ సాయంత్రానికి అవి టైట్ అయిపోవడము పెయిన్ రావడము కదలలేకపోవడము గ్రిప్ అనేది రాకపోవడము నడవడానికి ఇబ్బంది ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ దీంతో పాటు ఏంటంటే మనం గమనించుకుంటే ఇది వంశపారంపర్యంగా మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్కి ఇలాంటి కీళ్ళవాతాలు ఉన్నట్లయితే కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి సో అలాగే ఇది ఒకటే కాకుండా మనిషి ఎప్పుడైతే వీక్ అవుతారో ఇమ్యూన్ సిస్టమ్ బాగా డిస్టర్బ్ అవుతుందో విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతాయో అంటే బలహీనతలు ఎక్కువ అవుతాయో టైంకి తినకపోవడము నిద్ర సరిగా లేకపోవడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఒబేసిటీ ఇవన్నీ ఏంటంటే ఈ రుమటాయిడ్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుందన్నమాట బాగా ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువగా ఉండడము మన నిద్రపోయే టైమింగ్స్ కరెక్ట్గా లేకపోతే డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం ఇంకా ఎక్కువ ప్రతిదానికి గోళీలు వాడడము సో వాటి సైడ్ ఎఫెక్ట్స్ రావడము ఇంకా ఈ రుమటాయిడ్లో ఏంటంటే వాతావరణంలో మార్పులను బట్టి కూడా ఈ కీళ్ళ వాతం నొప్పులు అనేటివి చాలా విపరీతంగా ఉంటాయి అన్నమాట సో వింటర్ అండ్ రైనీ సీజన్లో ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంతమందిలో ఏంటంటే ఈ పడుకొని లేవలేని పరిస్థితి కూర్చొని లేవలేని పరిస్థితి అడుగుదీసి అడిగేయలేని పరిస్థితి చేతులు కదలవు ఒక్కొక్కసారి అవి బాగా ఎక్కువైపోతే కీళ్ళు అనేటివి వంకర్లు పోవడము చేతి వేళ్ళు వంకర్లు పోవడం కాళ్ళవేర్లు వంకర్లు పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది సడన్గా ఒక్కొక్క జాయింట్లో ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట కారణం లేకుండా సో అది ఎక్కువైపోయినప్పుడు విపరీతమైన వాపు నొప్పి మూమెంట్ రిస్ట్రిక్షన్ అంటే కదలకపోవడము అండ్ మనం పట్టుకొని చూస్తే ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ వామ్త్ వేడి అనేది కనిపిస్తుంటుంది స్పర్శలో వేడి అనేది తెలుస్తుంది సో ఇట్లా ఈ కీళ్ళవాతం ఇట్లా ఉంటుంది అయితే నార్మల్గా అన్ని కీళ్ళ నొప్పులలో ఏంటంటే ఓన్లీ ఏ జాయింట్ నొస్తుందో అక్కడే ఉంటుంది కానీ ఈ రుమటాయిడ్లో ఏంటంటే ఇబ్బంది సో ఇది ఓన్లీ కీళ్ళు కండరాలనే కాకుండా మన బాడీలోని మెయిన్ ఆర్గాన్స్ మీద ఉండే పై పొరలలో వాపు వచ్చేటట్టుగా దీని తత్వం ఉంటుందన్నమాట అంటే హార్ట్లో వాపు రావడం కానీ లేదంటే కార్డైటిస్ అని అంటాము సో తర్వాత ఇలాగే లంగ్స్ యొక్క పై పొరలలో వాపు రావడము నీరు చేరడము తర్వాత కిడ్నీల మీద పై పొరలో వాపు రావడము కిడ్నీ డ్యామేజ్కి దారి తీయడము కొంతమందిలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మచ్చలు ఫేస్ మీద మచ్చలు విపరీతంగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ కీళ్ళ నొప్పులు అనే కాకుండా ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండడము దాంతోపాటు కాంప్లికేషన్స్లో ప్రాణహాని కలిగించే విధంగా ఆర్గన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ చూపించడము కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి దారితీయడము పెరికార్డైటిస్ లాంటివి రావడం హార్ట్ డిజార్డర్స్ లాంటివి రావడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ వచ్చినాక ట్రీట్మెంట్స్ తీసుకునే కన్నా ఈ అవేర్నెస్ తోటి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ట్రీట్మెంట్లో ఉన్నా కూడా ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హోమియోపతి స్పెషాలిటీ ఏంది అని అంటే ఇది న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేసే మెడిసిన్ ఉంటుంది కాబట్టి దీంట్లో కెమికల్ అనేది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మేజర్గా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పథ్యాలు కూడా సపరేట్గా చేయాల్సిన పని లేదు మీరు ఆల్రెడీ ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నా కూడా ప్యారలల్గా హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల నెమ్మదిగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్కి వస్తుందన్నమాట ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గుతాయి దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది అంటే న్యాచురల్గా మన శరీరము
కోలుకునే కెపాసిటీ మన శరీరానికే ఉంటుందన్నమాట. దాన్ని మనం స్టిమ్యులేట్ చేయడం ద్వారా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా న్యాచురల్ హీలింగ్ అనేది అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే నెమ్మదిగా మీ లక్షణాలు తగ్గుతూ వస్తాయి, మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మనకి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కీళ్ళవాతం దేని ద్వారా వస్తుంది, ఏ వాల్యూ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ అనేటివి ఇవ్వడానికి వస్తుంది అనమాట. నార్మల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రియాక్టివ్ ప్రోటీన్ కానీ రుమటాయిడ్ ఫ్యాక్టర్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్కువ ఉంటే పెయిన్ కూడా చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది, మల్టిపుల్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అండ్ ఇది అదర్ ఆర్గాన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో బ్లడ్ చేయించుకోవాలి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకోవాలి. అలాగే రక్తంలో కొన్ని చెడు పదార్థాలు పెరిగితే కూడా ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి రుమటాయిడ్ ఫ్యాక్టర్, రియాక్టివ్ ప్రోటీన్, యాంటీ-CCP, తర్వాత యూరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీ హిస్టరీని బట్టి, మీకు ఉండే అలవాట్లను బట్టి, మీకు ఇంతకుముందు ఎలాంటి జబ్బులు ఉన్నాయి అనే దాన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఏది వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, ఎంత తీవ్రతతో ఉందనే దాన్ని బట్టి రిపోర్ట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. అవి చేయించుకున్న తర్వాత దాంట్లో వచ్చే వాల్యూస్ అనేవి మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకు ఒక 2-3 months తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుంటే అవి ఆ రిపోర్ట్లో వచ్చే వాల్యూస్ అనేటివి తగ్గుతాయి అండ్ మీకు లక్షణాలు అనేటివి తగ్గుతాయి అనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అందరూ ఏం చేస్తారు, నార్మల్గా నొప్పులు అంటే పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటే కొంతమందికి నొప్పులు తగ్గుతాయి. కానీ ఈ కీళ్ళవాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రెస్ట్ పడదు. రెస్ట్ తీసుకుంటే ఇంకా లేవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఇంకెక్కువ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా పొద్దున్నే లేవగానే ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్లు అనేటివి కంపల్సరీ చేసుకోవాలి. ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్, చేతులు కాళ్ళు కదిలించడము, సో కొంచెం వామ్ అప్లికేషన్ చేయడము, ఇలాంటివి చేయాలి. చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వద్దు. చల్లటి నీళ్ళలో పనిచేసినా కూడా కొంతమందికి ఇవి ఎగ్రవేట్ అంటాం అనమాట, ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. టైంకి ఎన్నో రోజుల నుంచి మీరు టైమింగ్స్ ఫుడ్కి మెయింటైన్ చేయకపోయినా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోయినా కూడా ఈ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మానసికంగా, శారీరకంగా మీరు బలహీనంగా అయినప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక తీవ్రత అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. బాగా పడుకొని రెస్ట్ మీదనే ఉంటే ఈ జాయింట్ పెయిన్స్ తగ్గవు, ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. సో ఇందులో చాలా రకాల మందులు ఉంటాయి అన్నమాట. కాకపోతే ప్రతి మనిషికి సేమ్ మందులు ఇవ్వము, ఇండివిజువలైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ప్రతి పేషెంట్కి వాళ్ళ మానసిక శారీరక లక్షణాలు, వాళ్ళ హిస్టరీని బట్టి సో వాళ్ళకి సూటబుల్ అయ్యే మెడిసిన్స్, రెమెడీస్ అనేటివి ఉంటాయి. అవి కరెక్ట్ పొటెన్సీస్లో వాడుతున్నట్లయితే డే బై డే మనకు పెయిన్ అనేది తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, కొంచెం మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది ఫ్రీ అవుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క సఫరింగ్ అనేది తగ్గుతుంది, పెయిన్స్ తీవ్రత తగ్గుతుంది, పనులు చేసుకోగలుగుతారు. మెల్లమెల్లగా ఇది కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు యూజ్ చేస్తే డెఫినెట్గా వీటి కాంప్లికేషన్స్ అనేటివి రావు, బ్లడ్ రిపోర్ట్స్లో అవి వాల్యూస్ అనేటివి తగ్గుతాయి అండ్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా, మెడిసిన్ అడిక్ట్ కాకుండా మంచిగా ఈజీగా అది తగ్గించుకునే అవకాశం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, పెయిన్స్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసి కొంచెం సేపు ఉపశమనం కోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ రైట్ థింగ్? పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొచ్చు చాలా కాన్స్టెంట్గా, అండ్ మోర్ దాన్ ఎన్ని డేస్ తర్వాత కూడా ఇలాగే పెయిన్స్ వస్తే మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? ఏ పెయిన్స్ అయినా కూడా అండి, ఒక 3 నుంచి 6 వారాల వరకు మీకు ఆ పెయిన్స్ ఒక జాయింట్ కానీ, మల్టిపుల్ జాయింట్స్ కానీ, కండరాలు కానీ, ఏదైనా ఒక పాయింట్లో కానీ మీకు ఒక మూమెంట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏం లేకుండా రెస్ట్లో ఉన్న పెయిన్ వచ్చినా 3 నుంచి 6 వారాల మించి పెయిన్ వస్తుందంటే ఇంకా మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ ఆపేసేయండి. ఫస్ట్ డాక్టర్ని కలవండి. సో ఏంటంటే చాలామంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి లైఫ్ లాంగ్ స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ మేనేజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, అంటే మన జబ్బుతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా మెడిసిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువైపోయి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సివియర్ అయిపోయి నెక్స్ట్ టైం మీరు ఇంతకుముందు వాడిన మెడిసిన్ మళ్ళీ వాడితే ఆ మందు పనిచేయకపోవడము, తర్వాత ఇంకా హెవీ డోసెస్ వాడడము, లివర్ అనేది డ్యామేజ్ అవ్వడము, లివర్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడము, కిడ్నీలో ప్రాబ్లం రావడము, సీరం క్రియాటినిన్ పెరిగిపోవడం, అలా వాటికి ట్రీట్మెంట్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కాంప్లికేటెడ్గా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి మీకు అక్యూట్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ రుమటాయిడ్లో కదలలేని పరిస్థితి ఉంటుంది, లేవలేని పరిస్థితి ఉంటుంది, తేలుగుట్టినట్టుగా ఉంటాయి, సో విపరీతమైన చెప్పలేని నొప్పి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం వాడడం ఓకే. సో అలాగే మీరు అది ఎంతో కాలం నుంచి, అంటే ఒక 5 years 10 years నుంచి మీరు అదర్ మెడికేషన్ మీద ఉన్నా కూడా
మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ కాబట్టి, సో దీంట్లో ఎట్లాంటి దుష్ప్రభావాలు ఉండవు కాబట్టి ప్యారలల్గా యూజ్ చేసుకోండి. మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టి వెంటనే మానేయకండి. సో దాంతోపాటు కొంత గ్యాప్ ఇచ్చి హోమియోపతి మెడిసిన్ అనేది తీసుకుంటున్నట్లయితే నెమ్మదిగా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అదే ఎలర్జిక్ ఈ ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గుతాయి, సెల్ఫ్ డ్యామేజ్ అనేది ప్రొసీజర్ అనేది తగ్గుతుంది, జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, కండరాలలో వాపు అనేది తగ్గుతుంది. సో అట్లా ఇంప్రూవ్మెంట్ వస్తున్న కొద్దీ, బ్లడ్లో వచ్చే రిపోర్ట్ వాల్యూస్లో మంచిగా వస్తున్న కొద్దీ మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ అలా స్టాప్ చేసుకునే అవకాశం హోమియోపతి ద్వారా ఉంటుంది. సో డెఫినెట్గా హోమియోపతి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నెమ్మదిగా ఇంటెన్సిటీ సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది తగ్గుతూ మొబిలిటీ అనేది పెరిగి, అంటే మీరు రోజువారీ పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకొని ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని కూడా తగ్గించుకునే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఎంతోమంది మా దగ్గర వాడేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇతర మెడిసిన్స్ని కూడా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రతి పేషెంట్కి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే కన్సల్ట్ అవుతే సో అది ఫ్యూ మంత్స్, కొంతమందికి ఫ్యూ మంత్స్లోనే అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఫ్యూ ఇయర్స్ వరకు వాడాల్సి వస్తుంది స్టేజ్ని బట్టి, తీవ్రతను బట్టి. సో కానీ రుమటైడ్ ఆర్థరైటిస్కి హోమియో మెడిసిన్స్ ద్వారా నొప్పి ఉపశమనం తొందరగా ఉంటుంది అండ్ రిపోర్ట్ వాల్యూస్ అనేటివి బాగా తగ్గుతాయి. మ్యామ్, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నివారణ చర్యల గురించి చెప్తారు? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ యొక్క అరుగుదల అండి. ఈ కీళ్ళ యొక్క అరుగుదలకి కారణాలు మనం చూసుకుంటే ఇది ఫస్ట్ నుంచి కూడా మనకి ఏదైనా ఇంజురీస్ ఉండడం, రిపీటెడ్గా ఒక జాయింట్ మీద ప్రెషర్ అనేది పడడం, అంటే ఎక్కువ నిలబడడం, ఎక్కువ కూర్చోవడం, మెట్లెక్కి దిగడము, అంటే మన వర్క్ని బట్టి కూడా జాయింట్ని ఓవర్ యూజ్ చేయడము అనే దాన్ని బట్టి కూడా ఇవి వస్తాయి అన్నమాట. ఇంకా పాత దెబ్బలు, రిపీటెడ్గా ఏదైనా జాయింట్కి ఇంజురీస్ అవ్వడము, దాని తర్వాత కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ రిలేటెడ్ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. మెయిన్ ఏజ్ రిలేటెడ్, న్యాచురల్గా ఏజ్ పెరుగుతుంటే ఎముకలలో అరుగుదల అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు కాల్షియం, ఎముకలలో కాల్షియం తక్కువ ఉన్నా, విటమిన్ డి తక్కువ ఉన్నా, ఇంకా ఇతర విటమిన్స్ లోపాలు ఉండడము, రక్తహీనత, బలహీనత, ఓవర్ వెయిట్ ఉండడము, మనం చేసే వృత్తిని బట్టి జాయింట్ ఎక్కువ ఏ జాయింట్ మీద ప్రెషర్ పడుతుందో ఆ జాయింట్స్ అనేటివి అరిగే అవకాశం ఉంటుంది. అవి ఎక్కువగా బిగ్ జాయింట్స్లో ఇవి అరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం చూసుకుంటే మోకాళ్ళ అరుగుదల, తొంటి అరుగుదల, వెన్నుపూసల అరుగుదల, అంటే మెడ అరిగితే దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. నడుము భాగంలో వెన్నుపూసలు అరిగితే లుంబార్ స్పాండైలోసిస్ అంటారు అనమాట. సో ఇట్లా ఆస్టియో ఆర్థరైటిస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది జనరల్గా మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లో ఇది చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎముకల మధ్య ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థము డైలీ వేర్ అండ్ టేర్, మనం చేసే పనిని బట్టి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జాయింట్ ఓవర్ యూజ్ చేయడం వల్ల తగ్గుతూ వస్తుందన్నమాట. తగ్గి మళ్ళీ కొత్తది ఫార్మేషన్ అనేది అవ్వకపోవడం వల్ల ఈ జిగురు అనేది తగ్గిపోయి డ్రై అయిపోయి అక్కడ మధ్యలో ఉండే కార్టిలేజ్, అంటే జాయింట్ చుట్టూ ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ కార్టిలేజ్ ఉంటుందో దాని మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది అనమాట. అలా ఏమవుతుంది, న్యాచురల్గా కొన్నాళ్ళకి ఆ కార్టిలేజ్ కూడా పల్చగా అయిపోయి ఎముకకి రాపిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనే జాయింట్ పెయిన్లో ఎముక అరగడంకి ఇంకొక కారణం కూడా ఉంటుంది. ఎముక యొక్క వీక్నెస్ అనే మనం అనుకుంటాం కానీ, సో ఎముక చుట్టూ మనకి సపోర్టివ్గా ఎన్నో కండరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకే చూసుకుంటే తొడ కండరాలు, పిక్కలు, లేదంటే లిగమెంట్స్, ఇవి అంటే కొంతమందిలో కండరాలు వీక్ ఉన్నా కూడా, దాని సపోర్టివ్ కండరాలు వీక్ ఉన్నా, ఫైబ్రోమయాల్జియా అనేది ఉన్నా, విటమిన్స్ తక్కువ ఉన్నా, కండరాలు వీక్ ఉంటే కూడా జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా జాయింట్ అనేది తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. అరుగుదల అంటే ఎముక మెత్తబడము, ఎముక చుట్టూ ఆస్టియోఫైట్స్ అనేటివి ఫామ్ అవ్వడము, ఎముక యొక్క కణాలు విడిపోయి దూరంగా ఉండడము, తర్వాత ఎముకల మధ్య నుండే జిగురు పదార్థం తగ్గి జాయింట్ మధ్యలో ఉండే జాయింట్ స్పేస్ అనేది తగ్గి కార్టిలేజ్ అనేది పల్చగా అయిపోయి ఎముకల రాపిడి అనేది ఏర్పడుతుంది. ఇది జరిగేదనమాట. అయితే దీంట్లో ఇది మోకాళ్ళకి రావచ్చు, తొంటికి రావచ్చు, ఏ జాయింట్కైనా రావచ్చు, చేతులకు కూడా రావచ్చు. సో చాలామందికి మనం సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి, డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళకి, బరువులు ఎత్తే వాళ్ళకి మెడాలు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది, నడుములు అరిగిపోవడం, కంటిన్యూ కదలకుండా ఒకటే ప్లేస్లో కదలకుండా కూర్చోవడము, వెయిట్స్ లిఫ్ట్ చేయడము, సో మెట్లకి దిగడం, ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా సేమ్ అవుతుందంటే వెన్నుపూసలు కూడా అరుగుతూ ఉంటాయి. దాన్నే మనం స్పాండిలోసిస్ అంటాం అనమాట.
ఈ మధ్య కాలంలో సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్ కూడా చాలా కామన్గా వస్తుంది. సో అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే జాయింట్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మూమెంట్లో ఉండొచ్చు, లేదంటే కంటిన్యూ కూడా ఉండొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ ఓవర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. నిలబడి ఎక్కువ పని చేసినా ఎక్కువ అవుతాయి, కింద కూర్చున్న ఎక్కువ అవుతాయి, మెట్లకి దిగిన ఎక్కువ అవుతాయి. ఏ జాయింట్ అయితే ఎక్కువ ఓవర్ యూజ్ చేస్తారో దానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం కాల్షియం, విటమిన్ డి కరెక్ట్ ఉండేలాగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో కూడా కొంచెం బ్యాలెన్స్డ్ డైట్, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, నువ్వులు, పల్లీలు, పాలు, గుడ్డు ఇవన్నీ ఉండేలాగా, అంటే బ్యాలెన్స్డ్గా ఉండేలాగా, కాల్షియం రిలేటెడ్ ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం కుదిరితే ఎండలో కనీసం ఒక 10-15 మినిట్స్ అన్న లేత ఎండకి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కొంత మెయింటెనెన్స్ చేసుకోండి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూసుకొని, ఓవర్ వెయిట్ ఉంటే డెఫినెట్గా జాయింట్స్ అరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ లాస్కి ట్రై చేయండి. ఇవి మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా ఉన్నాయి ఆర్థరైటిస్కి. సో మీకు జాయింట్ పెయిన్స్ అనేటివి మందుల ద్వారా తగ్గుతాయి, జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంత పెరుగుతుంది, కార్టిలేజ్ ఇంకా ఎక్కువ అరగకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎముక యొక్క రాపిడి అనేది కాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే స్టేజ్ని బట్టి కొద్ది రోజుల, నెలల అనేది మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట, రిపోర్ట్ని బట్టి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి కూడా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంత పెరుగుతుంది, కార్టిలేజ్ అనేది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు, స్మూత్ అవుతుంది. అండ్ జాయింట్స్ కొంచెం బలపడే విధంగా మనకు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏ జాయింట్ అరిగినా కూడా మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అదే వెన్నుపూసలు అరిగిపోయిన వాళ్ళు, సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్లో ఏంటంటే ఓన్లీ ఆ ఎముకలే కాకుండా అక్కడ ఉండే నరాల ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి సర్వైకల్ స్పాండైలోసిస్లో ఏంటంటే కూర్చొని లేసినప్పుడు గిడ్డినెస్ కానీ, చేతులు, ఛాతి, భుజాలు అనేటివి కొంచెం తిమ్మిర్లు పట్టడం కానీ, నొప్పి కానీ, మంటలు కానీ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నడుములు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే కాలంతా లాగడం లాంటివి, తిమ్మిర్లు లాంటివి, పాదాలు తిమ్మిర్లు రావడం ఇట్లాంటివి కనిపిస్తుంటాయి. అయితే వీటన్నిటికీ చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీస్ లేకుండా, ఓన్లీ మందులు కరెక్ట్గా వాడుకొని చెప్పిన జాగ్రత్తలు చేసుకుంటూ కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మంచిగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ గౌట్ అంటే ఏంటి అసలు? దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? గౌట్ అనేది కూడా ఒక రకమైన కీళ్ళ నొప్పులే అండి. అంటే గౌట్ అంటే ఏంటంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతే దాన్ని గౌట్ అంటాం. దాని ద్వారా గౌటీ ఆర్థరైటిస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ సీరం యూరిక్ యాసిడ్ తత్వం ఏంటంటే అది ఎక్కువైపోయిన, అది ప్రోటీన్ ఎక్కువ తినే వాళ్ళకి, ఆల్కహాల్ డైలీ తీసుకునే వాళ్ళకి, మన అలవాట్లను బట్టి హెవీ ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి ఆ రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువైపోయి అది క్రిస్టలైజేషన్ అయ్యి ఒక ఉప్పు గలల్లాగా మారిపోయి అవి జాయింట్స్ చుట్టూ చేరుతాయి అన్నమాట. అప్పుడు చేరినప్పుడు జాయింట్ యొక్క మెత్తటి పొరలు ఇన్ఫ్లమేషన్కి గురై విపరీతమైన కీళ్ళ నొప్పులు ఏర్పడుతూ ఉంటాయి. దీని ముఖ్య లక్షణం ఏంటంటే కాలి బొటనవేలు నుంచి స్టార్ట్ అయ్యి ఇది అన్ని జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు గౌట్. సో ఇది మంచిగా క్యూరబుల్ అవుతుంది. దీంట్లో మీరు తీసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఈ గౌట్ పెరిగితే ఈ కిడ్నీ స్టోన్స్ కూడా రావచ్చు అండి. సో కాబట్టి ఇది ఉన్న వాళ్ళు మీరు దీనికి ఏం భయపడిన అవసరం లేదు, పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి హోమియో మెడిసిన్స్ వాడుకుంటూనే మీరు కొంచెం హెవీ ప్రోటీన్ ఫుడ్ని కొంత తగ్గించండి, ఆల్కహాల్ తగ్గించండి, నాన్ వెజ్ కొంచెం తగ్గించండి, కొంచెం ఎక్కువ లీఫీ వెజిటబుల్స్, ఫైబర్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోండి, నీళ్ళు ఎక్కువ తాగండి. సో ఇంకా ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా చెక్ చేసుకోండి. అండ్ మెడికేషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ మెటబాలిజం అనేది సెట్ అయ్యేలాగా మెడికేషన్స్ ఉంటాయి, చాలా రకాల మెడికేషన్స్ ఉంటాయి, ఆ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో గౌట్కి కూడా మనకి పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చాలా మంచిగా కంట్రోల్ అవుతుంది, క్యూర్ కూడా అవుతుంది. డాక్టర్ గారు, ఈ రుమటాయిడ్, ఆస్టియో, లుంబార్, సర్వైకల్ వీటన్నిటికీ కూడా పెయిన్ రిలేటెడ్ కాబట్టి ఫిజియోథెరపీకి అప్రోచ్ అవుతూ ఉంటారు. హౌ ఫిజియోథెరపీ ఎఫెక్ట్ టు దెమ్ అని అంటే ఏం చెప్తారు? సో ఏ జాయింట్ పెయిన్ అయినా కూడా మనం కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజియోథెరపీ సపోర్ట్ తీసుకోవచ్చు అండి డెఫినెట్గా. అంటే దానివల్ల మనకి ఏంటంటే కొంత మూమెంట్ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేస్తే రుమటాయిడ్ లాంటి వాటికైతే చాలా మంచిగా పనిచేస్తాయి ఎక్సర్సైజ్. అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొంచెం కండరాలు టైట్ అయితే కూడా ఈ అరుగుదల అనేది పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే బోన్ చుట్టూ మెయిన్ సపోర్ట్ లిగమెంట్స్, టెండాన్స్, మజిల్సే కాబట్టి మీకు ఎక్సర్సైజ్ ఆర్ ఫిజియోథెరపీ ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా
అవన్నీ గట్టిపరుచుకుంటే జాయింట్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. దానికి తోడు మనం మెడిసిన్స్తో పాటు ఇవన్నీ చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది, పెయిన్స్ తగ్గుతాయి, మూమెంట్ రిస్ట్రిక్షన్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, తర్వాత ఫ్రీగా పనులు చేసుకోవచ్చు, ఎక్కువ నొప్పి గోళీలు వాడకుండా సర్జరీలకు వెళ్ళకుండా ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ అంటే మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పులు అండ్ ఇతర కీళ్ళ నొప్పులు, కొంతమందికి ఓన్లీ ఇన్ఫెక్షన్స్ జ్వరాల తర్వాత కీళ్ళ నొప్పులు ఉంటాయి, అవి సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతుంటాయి. ఇలాంటి వాటికి కూడా చాలా మందిలో ఒక 1 month 2 monthsలోనే క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ఈ చికెన్ గున్యా కానీ లేదంటే పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ కానీ గౌట్లో కానీ. సో ఏంటంటే ఆ ఓన్లీ ఒక ఎపిసోడ్ తగ్గితే చాలా అనుకోకుండా దానికి ఒక చెప్పిన ప్రకారం కోర్స్ అనేది వాడుకుంటే ఆస్టియోఆర్థరైటిస్ అయినా, రుమటైడ్ ఆర్థరైటిస్ అయినా, ఇంకా ఇతర గౌటి, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఇట్లా ఫైబ్రోమైల్జియా, ఆర్థ్రాలజియా, టెండినైటిస్, ఇట్లా బర్సైటిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వాటికి హోమియో ద్వారా మీకు కీళ్ళు, కండరాల నొప్పులు, నరాల వీక్నెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మెడిసిన్ అడిక్ట్ అవ్వకుండా కొద్ది నెలలు లేదంటే సంవత్సరాలు అంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది కాబట్టి చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయండి. సో హోమియో కేర్కి వచ్చేటప్పటికి హోమియో మెడిసిన్స్ అంటే చాలా హీట్ ప్రోడక్ట్స్ అని చెప్పి హీట్ వస్తుంది అని చెప్పి ఎక్కువ మంది యూజ్ చేయడానికి ఇష్టపడరు, అండ్ స్లో ప్రాసెస్లో తగ్గుతుంది అని అంటారు. సో వీటి గురించి ఏం చెప్తారు? హోమియోపతి మెడిసిన్ అనేది చాలా ఎక్సలెంట్ బెస్ట్ మెడిసిన్స్ అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ రుమటాయిడ్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ స్టీరాయిడ్ తింటూ ఉంటారు, లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ డైలీ 2 to 3 4 కొంతమంది 5 కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఇది బెటరా? హోమియోపతిక్ మెడిసిన్ ఏంటంటే మెల్లగా మీకు సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనేది పెంచుతూ మెల్లగా అంటే సంవత్సరాల తరబడి పెయిన్ సఫరింగ్ అవ్వాల్సిన పని లేదు, డే 1 నుంచే మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది హీట్ మెడిసిన్ కాదు, కోల్డ్ మెడిసిన్ కాదు, యాంబిథెర్మల్ అంటారు కదా అలా అనమాట. అంటే ఆ హీట్ ఉన్న వాళ్ళకి హీట్ తగ్గుతుంది, కోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోల్డ్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మిత్స్ అంటే అపోహలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ హోమియోపతి మెడిసిన్ స్పెషాలిటీయే మనకి దుష్ప్రభావాలు అనేటివి ఉండవు. న్యాచురల్గా మన సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనేది పెంచుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది, సర్జరీ లేకుండా లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది లేకుండా. అదే డ్యూరేషన్ అనేది ప్రతి మనిషికి 1 week ఉండదు. అది రుమటైడా, ఆస్టియోఆర్థరైటిసా, గౌటీ ఆర్థరైటిసా, లేదంటే ఏదైనా లిగమెంటల్ టీయరా, అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని అది ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మనం డ్యూరేషన్ సెట్ చేసుకొని మెడికేషన్ తీసుకుంటే అది స్లో ఏంగానే కాదు, ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. అది కొన్నాళ్ళు వాడుకుంటే జాయింట్ రిపేర్ అయ్యి పర్మనెంట్ క్యూర్ కూడా అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.